రామ రామ రామ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యత్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాన్నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్త్రీదస్రస్తురంగమహత్ ఆద్యస్తురంగస్తురగ అత్రో వాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువుపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అది పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ 2025 సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే రవి శుక్రులు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. మరి చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి శని వక్రించాడు. వక్రించిన శని అష్టమంలో ఉన్న ఫలితాలు చూపిస్తాడు. అష్టమంలో రవి ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు, అర్ధాష్టమంలో కుజుడున్నాడు. గురువు ఈ నెల 18 నుంచి కర్కాటక రాశికి వస్తాడు. అందువల్ల శని, కుజుడు, మరి గురువు 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. విపరీతమైన ఖర్చు, అనవసరమైన సమస్యలు, కొత్త కొత్త బాధలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతిరోజు ఈశ్వరాలయానికి వెళ్ళండి, ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి, మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ఇది కూడా కాకుండా బియ్యపు రవ్వ పంచదార తీసుకొని కలిపి పుట్టల్లో వేయండి. ఆ పుట్టల్లో చీమలు తింటే మీ దోషం పోతుంది. ఆవుకి ఆహారం పెట్టండి. ఎప్పుడూ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఇంట్లో ఈ రాశి వాళ్ళకి రకరకాలైన తగాదాలు, సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చెప్పడానికి వీలుగా అన్నటువంటి పరిస్థితి. అనుభవించేవాడికి తెలియాల్సిందే కానీ చెప్పుకోవాలంటే అతను చెప్పుకుంటా కూడా ఆ కర్కాటక రాశి వాళ్ళు చెప్పుకోవాలి అంటే ఎంత చెప్పుకున్నా తీరనటువంటి బాధలు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, ముందు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవో తెలుసుకొని దానికి తగిన శాంతి చేసుకోవటం మీకు ఎంతైనా మంచిది. ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవాలి అంటే మా నెంబరు 2 ఉన్నాయి. 2 నెంబర్లు, ఒకటి 7801071946, ఇంకో నెంబరు 6300061241 ఇదొక నెంబరు. ఈ 2 నెంబర్లకు కూడా ఫోన్ చేసి దానికి తగినటువంటి ఫీజు మాత్రం చెల్లించి మీ జాతకాలు చెప్పించుకుంటే చాలా మంచిది. దానికి అవసరమైతే ఉపశమనం కూడా మేము చేయిస్తాం ఆ దోషాలు పోవటానికి. స్వస్తి. ఈ సంవత్సరం
అనుభవిస్తున్నాం. మామూలుగా కాదు, రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో, ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెప్తే ఎవరైనా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ల పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కానీ తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం, ఉప్పు కారం వేసుకొని తిందాం, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, లేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటల నిద్ర మత్తు, లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా 2 గంటలు, తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కన్నా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశనామాని. కల్మషనాశనము, కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.